ఢిల్లీలో మోడీ ఉండాలి, భువనగిరిలో బోర ఉండాలని భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ అన్నారు. మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు నివాసంలో తుంగతుర్తి, మద్దిరాల మండలాల్లోని బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, మద్దిరాల జెడ్పీటీసీ కన్నా సోరంబాబు, వీరన్న గౌడ్ ఆ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. ఈ మేరకు వారిని పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో భారీ చేరికల నేపథ్యంలో మద్దిరాల మండల జెడ్పీటీసీ కన్నా సోరంబాబు, వీరన్న గౌడ్, తుంగతుర్తి మండల బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీలో పార్టీలో చేరారు. ఢిల్లీలో మోడీ ఉండాలి, భువనగిరిలో బోర ఉండాలి అన్నారు. టీఆర్ఎస్ పార్టీలే బీజేపీ కండువలు కట్టి కప్పేసి ఆఫీసులు బోర్డు మార్చేసి టీఆర్ఎస్ బోర్డుది బీజేపీ బోర్డుది. అదేవిధంగా అంటే టీఆర్ఎస్ ఆఫీసు మీద కాలవుతుంది. భువనగిరికి వచ్చాక అక్కడ కూడా ఆలయం నుంచి యాదగిరిగుట్ట నుంచి జాయిన్, దాని తర్వాత ఒక చిన్న గ్రామం అమ్మాయి కూడా దాంట్లో రామన్నపేట మండలం, అక్కడ దాదాపు 100 మంది యువకులు జాయిన్ అయ్యారు. 70 మంది జాయిన్ అయ్యారు. 30 మంది వివిధ కాదు పెళ్లిల వల్ల హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళు జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూశారు సంకినేని గారి నాయకత్వంలో త్వరలోనే ఇక తుంగతుర్తిలోని టీఆర్ఎస్ పార్టీ, మాజీ పాత టీడీపీ పార్టీ, కాంగ్రెస్లో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద కోపంతో కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది అక్కడ సర్దుకోలేక అటు ఇటు చూస్తున్నారు. సంకినేని గారు, రవీంద్రరావు గారు ఒక డక్కా పెడితే వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. ఇదన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మోడీ గారు గెలవటం ఖాయం, అందులో డౌట్ లేదు. ఈరోజు సావల సింగారం, బిక్కుమండ, నూతనకల్లు నుంచి వచ్చారు. కోల్మల్ల 400 సీట్లలో భువనగిరి 2వ సీటు. మొదటి సీటు మోడీ గారు, వారణాసి కానీ ఇప్పుడు గతంలో అలహాబాద్ ఏ, ఇప్పుడు బి భువనగిరి. మోడీ గారికి బహుమతిగా 2వ సీటుగా మనం